సర్వేపల్లి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మారనున్నారా? ఏళ్ల తరబడి అభ్యర్థిత్వం వహిస్తున్న సోమిరెడ్డిని ఆ పార్టీ అధిష్టానం తప్పించనుందా? ఈసారి ఎన్నికల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సరికొత్త స్ట్రాటజీని ప్రయోగించనుందా? బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపాలని యోచిస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రాధాన్యం ఉన్న స్థానం ఇది. రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ప్రాంతం. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైసీపీకి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోనూ వ్యవసాయ శాఖ బాధ్యతలు ఆయన చూస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. కేవలం గత ఎన్నికలే కాదు, వరుసగా మొత్తం 5 సార్లు ఆయన ఓటమి చెందడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో సోమిరెడ్డి పోటీ చేసి ఓడిపోతే డబుల్ హ్యాట్రిక్ అవుతుందన్నది బహిరంగ రహస్యం. ఇదే విషయాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా ప్రస్తావిస్తూ ఎద్దేవా చేస్తుంటారు. ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా స్పష్టత ఇచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తారని ఇటీవల వరకు జోరుగా ప్రచారం జరిగింది. ఓ దశలో ఆనం రామనారాయణ రెడ్డిని టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేయిస్తారని చర్చ జరిగినా ఆనం అందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదని సమాచారం. కాకాని గోవర్ధన్ రెడ్డితో ఆయనకి మంచి సంబంధాలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి తప్ప మరో వ్యక్తిని ఇక్కడ టీడీపీ నుంచి అవకాశం ఉండదని అంతా భావించారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న వాదనకు బలం చేకూర్చేలా నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నిదర్శనంగా మారాయి. వాటిలో భాగంగానే సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పరంగానూ కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. తన మాటకు విలువ ఇవ్వలేదన్న కారణంగా నెల్లూరు పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటం తెలిసిందే. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్, రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ క్రమంలో నెల్లూరు లోక్సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలో దించేందుకు చంద్రబాబు యోచన చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు దాదాపుగా అంచనాకు వచ్చాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నమ్ముకొని టీడీపీలో చేరిన రూప్ కుమార్ యాదవ్కు కూడా అధిష్టానం సముచిత స్థానాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తుందన్నది తెలుగు తమ్ముళ్లను కదిలిస్తే వ్యక్తమవుతున్న మాట. ఈ పరిణామాల్లో సర్వేపల్లి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ రూప్ కుమార్ యాదవ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయనను సర్వేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం ద్వారా బీసీ వర్గానికి సముచిత స్థానాన్ని కల్పించినట్లు అవుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలోనూ బీసీలకు పెద్దపీట వేస్తామని పలు సందర్భాల్లో ప్రకటించిన చంద్రబాబు ఆ సమీకరణాన్ని టీడీపీ నుంచి మరింతగా బలోపేతం చేసే క్రమంలో రూప్ పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. తద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలో వరుసగా ఓటమి చెందుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెక్ పెట్టడంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపడం ద్వారా కాకాని గోవర్ధన్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సర్వేపల్లి నియోజకవర్గంలో పరిస్థితులు సరికొత్తగా మారుతాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. వాస్తవానికి సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. ఇద్దరి మధ్య సై అంటే సై అనేలా పరిస్థితులు ఉన్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, హెచ్చరికలు, ఇలా అన్ని రకాలుగా వీరిద్దరి మధ్య పరిణామాలు ఉన్నాయి. ఇద్దరికి ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ పేరును ప్రకటిస్తే ప్రస్తుతం ఉన్న సమీకరణం మారడంతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయంలోనూ అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండనుంది. దీనిపై స్పష్టత రావాలంటే తెలుగుదేశం పార్టీ 2వ అభ్యర్థుల జాబితా వెల్లడి కావాల్సి ఉంది. అందులో సర్వేపల్లిపై చంద్రబాబు ఇచ్చే స్పష్టతను బట్టి ఇక్కడ సమీకరణాలు మారనున్నాయి.